రామ్టాక్కి తిరిగి స్వాగతం. గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ముందుండి ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు లీడ్ చేస్తూ ఉంది. అసలు ఏంటిది? ఎవరు దీన్ని లీడ్ చేస్తూ ఉన్నారు? ఒక్కసారి పరిశీలిద్దాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ ఫైల్ చేసింది ఎవరు? ఆశిష్ కొఠారి. ఈయన కల్పవృక్ష అనేటువంటి ఎన్జిఓ ఫౌండర్. ఇదేదో భారత్ వరకేదో స్వచ్ఛందంగా వచ్చిన సంస్థ అనుకుంటే పొరపాటు. దీనికి దాతలు ఎవరయ్యా అంటే వాళ్ళ అధికారిక వెబ్సైట్లోనే ఉంటుంది. దాతలన్నీ విదేశీ కంపెనీలు ఉన్నాయి చాలా, లేకపోతే భారత్లో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. విదేశీ సంస్థలు ఆక్స్ఫామ్ ఇండియా బ్యాన్ చేశారు ఇండియాలో. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వీళ్ళకి సహాయం. అటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. స్విట్జర్లాండ్ నుంచి, జర్మన్ నుంచి, చాలా దేశాల నుంచి వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఈ అంతర్జాతీయ సంస్థలు దీంట్లో ఇంకొకటి కూడా మీరు పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ ఒకసారి జర్మన్ వెళ్ళాడు మధ్యలో, ఈ మధ్య మీకు గుర్తుంటుంది. జర్మన్లో హెచ్బిఎస్ ఎగ్జిక్యూటివ్, అదొక ఎన్జిఓ, మళ్ళా హెచ్బిఎస్ ఎగ్జిక్యూటివ్ని కలిశాడు. ఏమిటి హెచ్బిఎస్ అని చూసుకుంటే వీళ్ళకి చైనా ఫండింగ్ ఉంది, చైనా సపోర్ట్ ఉంది. సో ఇవాళ ఈ హెచ్బిఎస్ కూడా ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్కి ఎగనెస్ట్. వాళ్ళని రాహుల్ గాంధీ వెళ్ళి కలిశాడు. చూడండి, ఇవన్నీ ఇంటర్లింక్ ఉన్నాయి, ఏదో కాకతాళీయంగా జరగట్లేదు ఇవి. అఫ్కోర్స్ 2008లో ఎంఓయూ ఏంటో ఎవరికి తెలియదు వాళ్ళది. అట్లానే ఇంకొకటి సర్వైవల్ ఫౌండేషన్, ఇంకొక ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఉంది. దానికి ఇంటర్నేషనల్ సంస్థలు, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఉన్నది. వాళ్ళు యాక్టివ్గా 23-24 నుంచి చాలా యాక్టివ్గా గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు, అంతర్జాతీయ సంస్థలను కూడగడుతున్నారు. మరి వీళ్ళెవరు? అంతర్జాతీయ డోనర్స్ దీనికి కూడా. అసలు ఈ ఆశిష్ కొఠారి ఫాదరు రజనీ కొఠారి, దాంతో పెద్ద లింక్ అండి ఇది. రజనీ కొఠారి ఈయన సిఎస్డిఎస్ ఫౌండర్. ఈ సిఎస్డిఎస్ విదేశీ నిధులు స్వీకరించిందని ఇటీవలే భారత ప్రభుత్వం కూడా వెల్లడించింది. ఈయన ఈయనకి అన్ని ఇతర దేశాల సంస్థలు వస్తూ ఉన్నాయి. దీని వెనక ఇంకెవరు వీళ్ళకందరికీ యాక్టివ్ సపోర్టర్సు? యోగేంద్ర యాదవ్, నిరంతర ఆందోళన జీవి. అట్లానే నందిని సుందర్, ఈవిడ మొదటి నుంచి కూడా ఈ యాంటీ ఇండియా క్యాంపెయిన్లో ఒక ప్రముఖురాలు. వైర్ యాక్టివ్గా క్యాంపెయిన్ చేస్తుంది. వైర్ పచ్చి భారత వ్యతిరేక మ్యాగజైన్, ప్రాపగాండా మ్యాగజైన్. అంటే ఇవన్నీ ఏదో కాకతాళీయంగా జరగట్లేదండి. ఈ ఆశిష్ కొఠారి బ్రదర్ ఇంకొక ఆయన స్విట్జర్లాండ్లో ఉన్నాడు. ఈయన యుఎన్ఓ తోటి, ఇతర స్వచ్ఛంద సంస్థలతోటి, సోరెస్ ఫౌండేషన్తో కూడా లింక్స్ ఉన్నటువంటి వ్యక్తి. పెద్ద నెట్వర్క్ ఇది. వీళ్ళు ఇవాళ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఆందోళన చేయటమే కాకుండా అంతర్జాతీయ సంస్థలన్నింటినీ కూడగట్టేసి భవిష్యత్తులో మరింత ఉధృత ఆందోళన జరిపే ప్రమాదం ఉందనేది తెలుస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటండి? ప్రాజెక్టు ఇప్పటికే మీరు అందరూ వార్తా సంస్థలు చూశారు కాబట్టి వివరాల్లోకి వెళ్ళాలి. కానీ సింపుల్గా చెప్పాలంటే భారత్కి వ్యూహాత్మక ప్రాజెక్ట్ ఇది. భారత్ జాతీయ భద్రతకి సంబంధించినటువంటి ప్రాజెక్టు. మలక్కా స్ట్రైట్కి 40 నాటికల్ మైల్స్లో ఉంది. భారత్ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేటట్టయితే మలక్కా జలసంధిని ఎట్లయితే ఇప్పుడు హార్మోజ్ జలసంధిని ఇరాన్ చోక్ చేయగలుగుతుందో, రేపొద్దున భారత్ దాన్ని చోక్ చేయగలదు. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40% ఆ మలక్కా జలసంధి నుంచే జరుగుతూ ఉంటుంది. అంత కీలకమైన లొకేషన్లో భారత్ ఉంది అక్కడ, గ్రేటర్ నికోబార్. దీంట్లో 4 ఉన్నాయి భాగాలు: ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్పోర్ట్ షిప్మెంట్ టెర్మినల్,
తర్వాత మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 450 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు, కొత్త టౌన్షిప్, అంటే ఒక పెద్ద ఇంటర్నేషనల్ యాక్టివిటీ అక్కడ జరగబోతుంది భారత్ తరఫున. దీని కంట్రోల్ భారత్ చేతిలో ఉంటుంది. మిలిటరీకి కీ స్థావరం కాబోతుంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ చాలా కీ స్థావరం, అట్టడుగునున్నటువంటి ఈ పాయింట్ చాలా కీ స్థావరం కాబోతుంది. ఇది భారత్ ఎదగటానికి, భారత్ ఈ స్థాయికి పవర్ఫుల్గా రావటానికి విదేశస్తులు ఒప్పుకోవట్లేదు. చైనా ఒక్కటే కాదండి, చాలా సంస్థలు దీనికి ఇష్టపడవు. చైనా సరే ప్రథమంగా ఉంటుంది ముందు, ఎందుకంటే వాళ్ళ భయం వల్ల ఏంటంటే వాళ్ళ వ్యాపారం అంతా మలక్కా జలసంధిలో జరుగుతూ ఉంటుంది. భారత్ కనుక అక్కడ కనుక పట్టు సాధించిందంటే రేపొద్దున ఏమైనా జరగచ్చు, కాబట్టి దాన్ని ఒప్పుకోవటానట్లేదు. అందుకనే ఏం చెప్పింది, ఎందుకంటే అనొచ్చు మీరు దీంట్లో పర్యావరణ సమస్యలు లేవని, ఉన్నాయండి, లేకుండా ఉండవండి. లేకపోతే వీళ్ళకి అసలు వెయిట్ ఎందుకు వస్తుంది? ఉన్నమాట నిజమే, కాదనట్లేదు. 7 లక్షల చెట్లు నరకాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మీరు చూసుకోండి, ఏ దేశమైనా వాళ్ళ జాతీయ భద్రత కన్నా పర్యావరణం ఎప్పుడు ముఖ్యం కాదు. జాతీయ భద్రత అన్నిటికన్నా ఇది కేవలం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కాదండి, అసలు భారత్కి జీవనాడి కాబోతుంది ఇది గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు. అందుకనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పింది, ఇది కేవలం మౌలిక సౌకర్యాల ప్రాజెక్టు కాదు, దేశ భద్రతకి అత్యంత కీలకమైన ప్రాజెక్టు కాబట్టే మేము అనుమతిస్తున్నామని చెప్తూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చాలా పాయింట్స్ చెప్పింది. అది వాటిని అన్నిటినీ ఆమోదించింది భారత ప్రభుత్వం, ఎక్కడ వాటిని ఇది కాలేదు. మరి వీళ్ళకేంటి, రాహుల్ గాంధీకి ఏంటి, ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళతో కలవటం ఏంటి, అసలు ఈ అంతర్జాతీయ లింక్స్ ఏంటి, చైనా తరఫున అసలు లాబీ చేస్తున్నారా వీళ్ళందరూ? అసలు ఆశ్చర్యంగా ఉందన్నమాట. అసలు దీనికోసం ఎప్పుడు ఒక్కసారి పర్యావరణవేత్తగా మారిపోయాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. అందరికి అనుమానాలు వస్తున్నాయి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది. అన్నిటికన్నా దేశం కన్నా ఏది ముఖ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. పర్యావరణం అందరూ పర్యావరణ, అసలు భారత్లో ప్రకృతిని ప్రేమించిన వాళ్ళు ఎవరండి? చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.